హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా రైస్ కుక్కర్ని వచ్చేసి నల్లగా ఉన్నదాన్ని ఇలా తెల్లగా చేసేసుకోండి నిమిషాల్లో. కేవలం ఒకే ఒక ఐటెంతో అయితే మటుకు తరతర మెరిసిపోతుంది అనమాట. పాతగా ఉన్నదాన్ని ఇలా కొత్తగా చేసేసుకోండి. చూసారు కదా వైర్తో సహా ఎంత వైట్ అయిపోయిందో. అది ఏంటి ఎలా అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. చూసారు కదా ఎంత వైట్ అయిపోయిందో. స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఎలా ఏంటి అనేది ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా యూజ్ అవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్యస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా మటుకు చూడండి. మీరు చూడడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది. అలాగే ఏంకైనా ఈరోజు మన ఛానల్లో వచ్చేసి రెసిపీ ఎక్స్ట్రా. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి వంట అయితే కాదండి, క్లీనింగ్ టిప్ అనమాట. అది అందరికీ యూజ్ అయ్యేదన్నమాట. మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అది ఏంటో తెలుసా? రైస్ కుక్కర్ క్లీనింగ్ టిప్. రైస్ కుక్కర్ వాడే వాళ్ళకైతే తెలుస్తుందండి. చాలా అంటే చాలా మురికి పట్టిపోతుంది కదా. అది ఈజీ క్లీనింగ్. మన ఇంట్లో ఉన్న ఒకే ఒక వస్తువుతో అయితే క్లీన్ చేసి చూపించబోతున్నాను. అది జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కరెంట్ మనకి ఇది ఉంటుంది అనమాట లోపల. దాన్ని జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. అది ఏంటి ఎలా అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఇంకెందుకంటే స్టార్ట్ చేసేద్దాం పదండి. చూసారు కదా రైస్ కుక్కర్ అండి. లోపలంతా ఎలా డస్ట్ ఉందో మనం లోపల అయితే మటుకు జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలన్నమాట. చాలా చూసుకొని, ఎందుకంటే మనకి ఇక్కడే అంతా కరెంట్ అనేది సప్లై అవుతుంటుంది కదా. మనకి ఇక్కడ గిన్నె పెడితేనే మనకు రైస్ అనేది వస్తుంది. దీన్ని మటుకు తడి మటుకు అస్సలు చేయకూడదు. ఊరికే తుడుచుకోవాలి అంతే. కానీ తడితో తుడిస్తే మటుకు పొయిడుస్తుంది, షాక్ కొట్టే ప్రమాదం కూడా ఉంది. చూసారు కదా ఇలా మురికి అయితే ఉందన్నమాట. మీకు కనిపిస్తుందో లేదో. ఇక్కడైతే చూడండి ఎంత మురికిగా ఉందో. ఇక్కడ అంతా సైడ్లకి. ఇంకా మా అమ్మ వాళ్ళు ఇది రీసెంట్గా తీసినారు. చాలా రోజులు ఉంటే మటుకు చాలా మురికి పడుతుంది అనమాట. ఇట్లా ఉంది చూడండి మురికి అయితే. ఇదంతా కూడా మురికి అనేది ఉంది. ఇక్కడ సైడ్ ఇక్కడ చాలా లోపల అయితే ఇంకా చాలా ఉందన్నమాట. మనం లోపల కూడా చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా ఇదంతా మురికి అనేది పేరుకోయింది. అమ్మ వాళ్ళు రీసెంట్గానే ఓపెన్ చేసినా కూడా ఎంత క్లీన్ మనం మర్చిపోయి ఇంకా అదంతా ఇట్లనే వదిలేస్తే చాలా బ్లాక్ అయిపోతుంది. ఇంకా అమ్మ వాళ్ళది మామూలుగా ఉంది. కొంతమందిది ఇంకా పేరుకోయి ఉంటుంది కదా. అట్లాగే మీ అందరికీ యూస్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. చూసారు కదా దీని మీద కూడా చాలా ఉంది మురికి వచ్చేసి మనకి. ఇప్పుడు దీన్ని మనం క్లీన్ ఎలా చేయాలి ఏంటి అనేది మటుకు చూసేద్దాము. ఇంకా మురికి బాగా పేరుకున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి. ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం రండి. ఇప్పుడు వచ్చేసి మెయిన్గా కావాల్సింది అయితే మనము ఓన్లీ పేస్ట్తో అయితే మనం ఈరోజు క్లీన్ చేసేసుకుందాం. రైస్ కుక్కర్ క్లీనింగ్ టిప్ బాగా మురికి పట్టిన దానికి బాగా యూజ్ అవుతుంది. కోల్గేట్ కూడా. ఇప్పుడైతే కోల్గేట్ని కొంచెం వేసుకుందాం మనము. చూసారు కదా ఇంట్లోనే ఉంటుంది కదా కోల్గేట్ వచ్చేసి. ఇప్పుడు కొంచెం అంటే వాటర్ వేసుకుందాం ఇందులోకి. కొంచెం వాటర్ వేసుకొని, మరీ వాటర్ కాకూడదు అనమాట. కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలిపేసుకొని ఇలా చేసేసుకోవాలి దీన్ని. మనకి అప్పుడు లిక్విడ్ లాగా తయారవుతుంది. మరి ఎక్కువ వాటర్ కూడా వేసుకోకూడదు. ఇలా పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ వాటర్ మటుకు వేసుకోకండి. ఎందుకంటే మనకి లోపలికి పోయే ప్రమాదం. మళ్ళీ మనం లోపల క్లీన్ చేసేటప్పుడు మరి ఇబ్బంది అవుతుంది. మనకు వాటర్ పోతే మరి షాక్ కొట్టడం అలా అవుతుందన్నమాట. ఇది మటుకు జాగ్రత్తగా చూసుకొని వాడాలి. రైస్ కుక్కర్ క్లీనింగ్ వచ్చేసి పైన ఏం పర్లేదు, లోపల చేసేటప్పుడు మటుకు జాగ్రత్తగా ఇలా కలిపేసుకుని మనకి లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు మనం ఒకరిని జస్ట్ ఇలా ఒకటి తీసేసుకొని స్క్రబ్బర్ వచ్చేసి ఇలా మనం ఇదంతా అప్లై చేసేసుకోవాలండి. ఎక్కువ మనకి మురికి ఉంటే కూడా చాలా బాగుపోతుంది అనమాట. చూసారు కదా ఇలా మొత్తము ఇలాగే అప్లై చేసేసుకోవాలి. మనకి ఎక్కడైతే మురికి బాగుందో అలా ఈ స్క్రబ్బర్తో క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఇలా పేస్ట్ని జస్ట్ మొత్తం ఇలా అప్లై చేసేసుకోవాలన్నమాట. కొంచెం ఇలా పేస్ట్ అనేది అనుకుంటూ మొత్తం మనం ఇలా మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా కొంతమందివి చాలా పేరుకొని ఉంటాయి కదండి, వాళ్ళకైతే పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది అనమాట ఈ టిప్ వచ్చేసి. చూసారు కదా మనం రుద్దుతూ ఉంటేనే కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంది. ఎక్కువ వాటర్ వేసుకోకండి, ముందే చెప్తున్నాను. మళ్ళీ ఇలా బాగా మనకి ఎక్కడైతే మురికి ఉందో అక్కడ గట్టిగా రుద్దుకోవాలి.
ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా మరి కొంచెం అద్దేసుకొని ఇలా క్లీన్ చేసుకుంటే పోతుంది చూడండి అంతా. ఇక్కడ కూడా మనకి ఇదంతా ఇక బాగా స్క్రబ్బర్తో ఇక్కడ పైన అయితే ఏం ప్రాబ్లం లేదు. రైస్ కుక్కర్లో ఎంతమంది చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇక్కడ అమ్మ వాళ్ళు వచ్చేసి ఇంకా పొలం పనులకు వెళ్తుంటారు కదా, ఇంకా అప్పుడు అది చేసి తీసారనమాట. నా పెళ్ళైనప్పుడు తీసుకున్నారు కానీ వాడలేదు. ఇప్పుడు రీసెంట్గా ఓపెన్ చేశారనమాట దీన్ని. నా పెళ్ళి కాకున్నప్పుడు ఇక్కడ కూడా సైడ్లకు చూడండి మురికి అనేది ఇలా క్లీన్ చేసేసుకోవాలంతా. ఇట్లా సైడ్లకు కూడా బాగా రుద్దేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సైడ్ కూడా క్లీన్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు లోపల వచ్చేసి జాగ్రత్తగా అనుకోవాలండి. ఇట్లా మనకి చూసారు కదా మురికి అనేది ఫస్ట్కి మీకు చాలా తేడా ఉండి ఉంటుంది. ఇలా అనేసుకున్నాక ఇప్పుడు లోపల కూడా జాగ్రత్తగా ఇట్లా సైడ్లకు అనేది జాగ్రత్తగా అద్దుకొని ఇలా చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ మటుకు పోకూడదండి. ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా చేసుకోవాలి. రండి లోపలికైతే ఇట్లా ఇట్లా అంటే దీని లోపలికి కాదు, అంటే కెమెరా వీడియోని ఇక్కడికి ఇట్లా సైడ్లకి జాగ్రత్తగా చేసుకోవాలి. ఇక్కడ పైన మటుకు మనం జస్ట్ బట్టతో అనుకోలే తప్ప ఇది పెట్టకూడదు. వాటర్ అనేది చుక్క కూడా పడకూడదు అనమాట. మనకు వచ్చేసి ఇలా చూసారు కదా మురికి అయితే లోపల చాలా ఉండిపోయింది చూడండి. ఇలా అంటే వస్తుంది. మనం జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. లోపల వచ్చేసి మనకి లోపలే చాలా ఉంటుంది కదా. ఈ పైన మటుకు మీరు అస్సలు టచ్ చేయకండి. ఇలా జాగ్రత్తగా లేదంటే బ్రష్ తీసుకునైనా చేసుకోవచ్చు మీరు. ఇలా సైడ్లకు అంతా కూడా ఇలా అప్లై చేసేసుకోవాలి. ఇలా అంతా అనేసుకొని ఇక్కడ కూడా పైన సైడ్ అనేసుకోవాలి. బాగా స్క్రబ్బర్ తీసేసుకొని చూసారు కదా మనకి ఇదంతా కూడా క్లీన్గా ఇదంతా కూడా అయిపోయింది. ఇప్పుడు మనం వైర్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలాగే బ్లాక్ అయిపోయింది కదా, వైర్ కూడా బ్లాక్ అయిపోయింది చూడండి. దగ్గరికి చూసారు కదా బ్లాక్ అయిపోయింది అనమాట వైర్ కూడా. ఇలాగే అనేసుకొని మొత్తం అనుకుంటే మనకు వైర్ అనేది కూడా వైట్ అయిపోతుంది. చూసారు కదా ఇలా ఇలా అదే పేస్ట్తోనే మనం ఫస్ట్ కలుపుకున్న పేస్ట్ ఇదంతా వచ్చేసి ఇలాగే అంత చూసారు కదా మనకి ముందుకి ఇప్పటికి తేడా అయితే తెలుస్తూ ఉంది మురికిపోతేనే. ఇలాగే వైర్ మొత్తం కూడా అనేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి జాగ్రత్తగా మనకి ఎందుకంటే ఇక్కడ కరెంట్ అనేది వస్తుంది కదా, అందుకోసం అనేసి జాగ్రత్తగా అనుకోవాలి. కింద కూడా ఇలా జాగ్రత్తగా లోపలికి అనేది పోకుండా మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. చూసారు కదా మనం పేస్ట్తోనే ఒకే ఒక పేస్ట్తోనే క్లీన్ అయితే చేసేసుకుంటున్నాము. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి తడి క్లాత్ అనమాట. ఇది తడి క్లాత్ తీసుకొని మొత్తం వాటర్ అనేది చుక్క కూడా ఉండకూడదు అనమాట. క్లాత్కి వచ్చేసి అసలు వాటర్ వచ్చేసి చుక్క కూడా ఉండకుండా ఇలా క్లీన్ చేసి ఇట్లా కన్నగా పిండుకొని చూసారు కదా దీనికి వాటర్ ఏమి ఉండకూడదు. అసలు క్లాత్కి వాటర్ లేకుండా ఇలా చూసారు కదా ఎంత వైట్ అయిందో. చూసారా మీకు తేడా అయితే కనిపిస్తుంది కదా అప్పటికి ఇప్పటికి. అసలు వాటర్ అనేది లేకుండా ఇలా బాగా కన్నగా ఇట్లా తుడుచుకోవాలన్నమాట. ఓన్లీ పేస్ట్తోనే మనకు వచ్చేసి ఇలా మొత్తం కూడా తుడిచేసుకోవాలన్నమాట మొత్తం చుట్టూ. ఇప్పుడు ఇక్కడ సైడ్ కూడా చేసేసుకుందాం. మనకు ఆల్రెడీ పేస్ట్తోనే పోయిందంతా కూడా ఇలా సైడ్లకు కూడా బాగా ఇట్లా బట్టతో ఇట్లా అనుకుంటే కన్నగా పోయిస్తుంది. ఇలా చూసారు కదా ఎంత వైట్ అయిపోయిందో. పూర్తిగా వైట్ అయిపోయింది చూడండి. ఇప్పుడైతే మనకి ఇక్కడ సైడు వెనక బ్యాక్ సైడ్ కూడా కన్నగా తుడిచేసుకోవడమే. ఇలా అంతా తుడిచేసుకొని
ఇప్పుడు లోపల జాగ్రత్తగా అనుకోవాలి. ఇప్పుడైతే మరీ పిండి వేసుకుంటున్నాను, ఎందుకంటే మనకు పేస్ట్ అంటుంటుంది కదా, అందుకోసం అనేసి ఇలా కన్నగా పిండి వేసుకొని ఇప్పుడు లోపల జాగ్రత్తగా ఇలా మనం ఎక్కడి వరకు అయితే పేస్ట్ పెట్టామో అలా చేసేసుకోవాలి. చూసారు కదా పేస్ట్ కూడా నల్లగా అయిపోయింది చూడండి మురికికి. ఓన్లీ పేస్ట్తోనే మన క్లీనింగ్ ఇది. జాగ్రత్తగా అనేసుకోవాలి. ఇప్పుడు సైడ్లకు కూడా ఇక్కడ పెట్టకూడదండి తడి క్లాత్, ఇక్కడ మట్టికే క్లీన్ చేసేసుకోవాలి. చూసారా ఎంత బ్లాక్ అయిపోయిందో క్లాత్ కూడా. ఇలా జాగ్రత్తగా మనం ఇక్కడ సైడ్ అనేది దీని మీద అస్సలు మనకి క్లాత్ అనేది పడకూడదు. ఇలా జాగ్రత్తగా ఇప్పుడు ఒట్టి క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకుందాం మనము. ఎంత కాదండి, ఇది మామూలు ఒట్టి బట్ట అనమాట. ఒట్టి బట్టతో క్లీన్ చేసుకుందాము, ఎందుకంటే మనకి ఇక్కడ వాటర్ అనేది పడకూడదు కాబట్టి దీంతో అయితే క్లీన్ చేస్తుంది. ఇదంతా అయితే మనకి తడి క్లాత్ అనేది ఇక్కడ వచ్చేసి పడకూడదు. ఇక్కడ కూడా మనం తడి క్లాత్తో తుడుచుకోకుండా ఒట్టి బట్టతోనే తుడుచుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ రైస్ కుక్కర్ ఇక్కడే మనకి గిన్నె అనేది పొందుతుంది కాబట్టి వాటర్ అనేది అస్సలు తగలకూడదు అనమాట మనకి. ఇలా జాగ్రత్తగా లోపల కూడా మనం ఇలా అనుకోవచ్చు అనమాట. దీనికైతే చూసారు కదా ఇలా. ఇది కూడా పైన ఇట్లా జస్ట్ తుడుచుకోవాలి తప్ప దీన్ని అసలు మనం టచ్ చేయకూడదు. చూసారు కదా ఇప్పుడు లోపల అయితే క్లీన్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇదే క్లాత్తోనే పైన కూడా ఒకసారి అనేద్దాము. పూర్తిగా మనకి క్లీన్ అయిపోయింది. మీరే చేంజ్ అనేది చూసింటారు కదా, ఆఫ్టర్కి బిఫోర్కి తేడా అయితే అనేసుకుంటే క్లీన్ అయిపోతుందండి. చూసారు కదా మొత్తం అయితే మనకి పొడి క్లాత్తో ఇట్లా క్లీన్ చేసేసుకుంటే ఇక క్లీన్ అయిపోయినట్టే మొత్తము. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ ఇంకా వైర్, ఈ వైర్ను కూడా తడి క్లాత్తో చేసుకుందాము. ఇలా మనకి చూపించిన దానికి ఇప్పటికి చాలా చేంజ్ చూడండి. వైర్ అయితే వైట్గా అయిపోయింది. ఇందాక మనం క్లీన్ చేసుకునేటప్పుడు బ్లాక్ అయింది కదా, ఇలా అంతా చేసేసుకోవాలన్నమాట. ఇలాగే అయిపోయింది చూడండి. ఇక్కడ కూడా జాగ్రత్తగా తడి లేకుండా ఇలా క్లీన్ చేసేసుకొని మరి పొడి క్లాత్తో కన్నగా చేసేసుకోవాలి. ఇలా అంతా చూసారు కదా. ఇంక ఇప్పుడు రైస్ కుక్కర్ అయితే క్లీన్ అయిపోయింది. మీకు చూపిస్తాను, మీరు చూడండి కావాలంటే ఆఫ్టర్కి బిఫోర్కి తేడా. ఇంకా వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. ఇక్కడ మటుకు మీరు మర్చిపోకుండా తడి క్లాత్ మటుకు వేయకండి దయచేసి. చూసారు కదా వైట్గా అయిపోయింది రైస్ కుక్కర్ వచ్చేసి. మనకి ముందు చూపించిన దానికి ఇప్పటికి చాలా అంటే చాలా మురికిపోయింది అనమాట. చాలా ఓన్లీ కోల్గేట్తో మనం రైస్ కుక్కర్ అనేది క్లీన్ చేసాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత తెల్లగా అయిపోయిందో. ఇంకా మురికి మా అమ్మ వాళ్ళది మామూలుగా ఉంది, ఎక్కువ ఉన్న వాళ్ళది కూడా బాగా పోతుంది అనమాట. అది చూసారు కదా వైట్గా రైస్ కుక్కర్ ఎంత తెల్లగా మెరుస్తుందో మీరే చూసుకోండి. ఆఫ్టర్కి బిఫోర్కి వైర్ కూడా వైట్ అయిపోయింది ఓన్లీ పేస్ట్తోనే అనమాట. రైస్ కుక్కర్ క్లీనింగ్ టిప్ ఎలా ఉందో ఓన్లీ కోల్గేట్తోనే మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇది రైస్ కుక్కర్ అనేది క్లీన్ అయిపోతుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్కిప్ చేయకుండా మటుకు చూడండి. ఇంకోసారి అయితే చూపిస్తాను రైస్ కుక్కర్ని. రండి. ఇక్కడ చూసారు కదా ఇంతకు ముందు నేను చూపించినప్పుడు ఇదంతా బ్లాక్ ఉండింది, క్లీన్ చేసేసరికి వైట్ అయిపోయింది. ఇక్కడ మటుకు నేను చేయలేదండి, ఎందుకంటే మనం ఇక్కడ చేయకూడదు కాబట్టి అనేసి. ఇంకా ఇక్కడ మొత్తం సైడ్లకు కానీ ఇక్కడ చూడండి తల మెరుస్తూ ఉందన్నమాట. మీకేది అర్థమవుతుంది. ఓన్లీ పేస్ట్తోనే అండి, వేరే ఏది లేదు. ఓన్లీ పేస్ట్ వాటర్ చాలా సూపర్గా వైట్గా అయిందనమాట. ఇంకా మురికి పట్టిన వాళ్ళు అయితే ఇంకా బాగా మీకు అర్థమవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ మరి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూసేయండి. బాయ్.